హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి కూడా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వాస్తవానికి మీరు కొన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్తో సహా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కూడా విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రభుత్వానికి సంబంధించి తప్పిదాలే చేసింది. ఆ తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ విపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఈరోజు జర్నలిజానికి సంబంధించి మీ ముంగటికి చాలా అంశాలు కూడా తీసుకొస్తున్నా. కాస్త ఓపికగా ఈ లైవ్ అయితే అయినండి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీరు చూస్తున్న ప్రతి పేపరు కూడా నిజానికి వాస్తవాలను రాస్తుందా, లేకపోతే అబద్ధాలతో అందంగా అలంకరించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఎందుకు ఇలా చేస్తుంది? జర్నలిజంలో ఏం జరుగుతోంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వచ్చా? కేవలం ఒక ఛానల్కే పరిమితమా? మిగతా ఛానళ్ళు కనిపించలేదా? ఏం జరుగుతుంది జర్నలిజంలో? రైట్, బీఆర్ఎస్ పార్టీ మీద విషయం కక్కుతున్న పలు పత్రికలు, పలు ఛానళ్ళు, ఒకటి కాదు, రెండు కాదు. ఓటమిని అంగీకరించి తన విపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీ కూర్చుంటే అవినీతి చేశారు, అవినీతి చేశారు, అవినీతి చేశారు, అవినీతి చేశారు, ఎలా అంటే ఒక నామస్మరణగా కూడా ఇంకా వాళ్ళ నోళ్లలో నాలుతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, మీరు నామస్మరణనే చేయండి, లేకపోతే మరేదైనా చేయండి, కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? తప్పు జరిగింది, ఒప్పుకున్నారు, ఓటమిని అంగీకరించేళ్ళు, తప్పు బాధ్యత నాదే అంటూ కేటీఆర్ స్వయాన కూడా ఒప్పుకున్న పరిస్థితి. మరి ఇంకేంటి ప్రాబ్లం? మీకు దమ్ము ధైర్యం ఉందా, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడకుండా చాలా సింపుల్గా ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్న వ్యవస్థను మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయవచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఈడీ కానీ, మీరు ఇంకా చేయదలుచుకుంటే అక్రమాస్తులు ఏమైనా ఉంటే ఐటీ దాడులు కానీ, మీరు ఇంకా ఏమైనా చేయదలుచుకుంటే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ కానీ, ఇంకా ఏమైనా చేయాలదలుచుకుంటే ఏదైనా ఒక బృందాన్ని వేచి పూర్తి స్థాయిలో అధ్యయనానికైనా పంపించండి. కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద విషం కాదు, రక్తపు విషంగక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఈ యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోర్రి. ఈరోజు ఆడ జరిగింది చీపురు పుల్లు అయితే వీళ్ళు రాసేదంతా తాటిమట్ట అంతా రాస్తున్నారు. మరి ఎందుకో ఏం కథనో అర్థం కాని పరిస్థితి. మరి విపరీతమైన ఆర్థిక దోపిడీ ఏమన్నా యాళ్ల రూపంలో వస్తున్నదా, లేకపోతే ఆ సంస్థలకు పూర్తిగా కూడా బ్యాగులు చేతులు మారాయనేది కూడా ఒకసారి ఈరోజు మనం చర్చించబోతున్నాం. వార్తలు ప్రతిరోజు చూసేదే, సమస్యలు రోజు ఉండేది, పరిష్కారం అనేది దొరకదు. ఎందుకంటే ఒక కార్యకర్తకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో తానే జెండా మోయాలి, జెండా కట్టాలి, ఫ్లెక్సీలు కట్టాలి, ధర్నా చేయాలి, కానీ కార్యకర్త లెక్కనే మిగిలిపోతున్నాడు. ఈరోజు మార్పు 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 అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సామాన్యమైన కార్యకర్తలు తమ యొక్క జీవితాలను పరంగా పెట్టి పూర్తి స్థాయిలో పార్టీ ప్రచారం కోసం తిరగలేదా? తిరిగి ఈరోజు అధికార మార్పిడి వచ్చిన తర్వాత అందలం ఎక్కింది ఎవరు, అందలం ఎక్కకుండా దాని ముందు కూర్చున్నది ఎవరు అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు నేను చెప్పే అంశం ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రం అని కాదు, యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం, తన యొక్క ఉనికి కోసం, తన భవిష్యత్తు కోసం, తన ఎదుగుదల కోసం, తన అధికారం కోసం, తన మంత్రి పదవి కోసం ఏదైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. ఇది రాజకీయ నీతి అని తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అనవసరంగా మీరు లేనిపోని దాంట్లో అనవసరంగా ఈరికి ఇబ్బందుల పాలైపోయి తర్వాత పూర్తిగా కూడా ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి తెలంగాణ ప్రజలారా. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు కూడా మనం చూస్తున్నాం.
ఇప్పటికీ ఏం జరిగింది అనే అంశాన్ని కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఓటమిని అంగీకరించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రలో కూర్చున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా రెచ్చగొట్టాలి. ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మైండ్ గేమ్ ఆడాలి వాళ్ళను అనే ఒక చర్చ కొనసాగుతుంది. రైట్, ఇప్పుడు నా ముందు చాలా పేపర్లు ఉన్నాయి. మీ ముందు ఒకసారి లెక్క పెడతా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ఇంకేమైనా ఉంటే చెప్పలేను. ఇక్కడ ప్రధాన పత్రికలకు సంబంధించి ఆల్మోస్ట్ అన్నచ్చినాయి. ఇందులో వాస్తవాలను రాసేదెవరు, అబద్ధాలను క్రోడీకరించి జోడించి రాసేదెవరు, తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించేదెవరు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను చర్చించబోతున్నాను. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నిజాలు నిర్భయంగా తెలుసుకోవడం మీకు ఇష్టమా, అబద్ధాలను అద్భుతంగా వినడం మీకు ఇష్టమా అనేది మీకే వదిలేస్తున్నా. నిజాలతో జర్నలిజానికి సంబంధించి వాస్తవ కోణాలు చూపించడానికి వైఆర్ టీవీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, వాస్తవాలను గ్రహించండి. ఇక రైట్, ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. నేను ఏం చేస్తా అంటే ఈరోజు సమస్యల కంటే ఈ పత్రికల విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ పత్రిక వాళ్ళది రాధాకృష్ణది. దీని పేరేం పేరు, ఆంధ్రజ్యోతి అంటారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పుత్రిక లాంటిది. ఇది ఎట్లా అంటే ఈ పత్రికకు సంబంధించి కేసీఆర్ ఎక్కడ దొరుకుతాడా, ఏడ రాద్దామా, ఏం చేద్దామా, ఎట్లెట్లా బదనాం చేద్దాం, కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి ఎట్లా లేపుదాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసిన తప్పిదాలు ఎక్కడా కూడా ఈ పేపర్లో కనబడాయి. మీరు కాదంటే మీకు లైవ్ ఎగ్జాంపులే చూపెడతా చూడండి. బీఆర్ఎస్ను ఎట్లా ఆడుకోవాలి, బీఆర్ఎస్ను చెడు కూడా ఎట్లా ఆడాలి, బీఆర్ఎస్ మీద విషయం ఎట్లా ఎక్కాలి, బీఆర్ఎస్తో మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి, బీఆర్ఎస్ శ్రేణులలో కలవరం ఎట్లా పెట్టాలి, బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి ఏం చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఇంకేదన్నా పెట్టి ఎట్లా లేపాలి, తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎట్లా హీరోలు చేయాలి, ఆయనని హీరో చేస్తే ఎట్లా చేయబుద్ధి అవుతుంది, ఏంది అనేది ఈ పత్రిక యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాదు అంటారా? రైట్, మీరు కాదు అనకండి. వాస్తవాలను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఏంటిదండి వార్త, మీ అందరికీ తెలిసిన విషయం. ఇదేంటి, ఇది పక్కన మేడం, ఫస్ట్ గీజ్ చూద్దాం. ఇది ఏంటండి వార్త, మీ అందరికీ తెలుసు కదా. ఏంది ఇది, కనబడతలేదా? ఒకసారి చూడుర్రి. టీఎస్పీఎస్సీకి వేలాయే, కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన 2వ రోజే జారీ. దరఖాస్తులకు 6 రోజుల సమయం. ఈ నెల 18 తుది గడుపు. వెంటనే పరిశీలన. నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు. చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించనున్న సర్కార్. వెంటనే గ్రూప్స్ పరీక్షలు, ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం. టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజీనామా అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏం రాసింది ఈ పత్రిక అంటే, టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి దాంట్లో పూర్తి స్థాయిలో ఏమైపోయిందట అంటే, ఆ బోర్డుకు సంబంధించి గవర్నర్ ఆమోదించింది, టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలయ్యింది అంటూ చెప్పింది. సరే, ఓకే, అద్భుతంగా రాసినాం. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పుత్రిక అన్నను అంటే నేను చెప్తాది. ఆంధ్రజ్యోతి పత్రికల టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయ అని రాసినప్పుడు, ఇదే ఆంధ్రజ్యోతి పత్రికల టీఎస్పీఎస్సీ ద్వారా నష్టపోయిన తెలంగాణలో ఉన్న 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మరి ఏం న్యాయం చేసిళ్ళు? టీఎస్పీఎస్సీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద కేసులు బనాయిస్తా అన్నారు, సభ్యుల మీద కేసులు పెట్టాలన్నారు, వాళ్ళను అరెస్టు చేయాలన్నారు, వాళ్ళను పూర్తి స్థాయిలో జైల్లో వేయాలన్నారు, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పేర్లను తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఇన్ని చేసిరు కదా, మరి ఆ రాతలన్నీ ఆంధ్రజ్యోతి పత్రికలు ఏడబోయినాయ్యా రాధాకృష్ణ గారు? మీరు జర్నలిజం చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చా, నాకెందుకు? మీరు బీఆర్ఎస్ పార్టీ మీద రక్తపు మరకలతో విషయాన్ని ఎందుకు గక్కుతున్నారు అని అడుగుతున్నా నేను. ఈరోజు టీఎస్పీఎస్సీకి బోర్డుకు వేలైంది అని చెప్తున్నారు కదా, నిరుద్యోగుల నోటిఫికేషన్కు వేలైంది అని ఎందుకు రాయలేకపోతున్నారయ్యా? ఇదే టీఎస్పీఎస్సీ బోర్డు గురించి రాసినప్పుడు ఇదే టీఎస్పీఎస్సీ వల్ల ఎంతమంది నష్టపోయిలో ఎందుకు రాయలేకపోయినవయ్యా? ఇదే టీఎస్పీఎస్సీకి సంబంధించి
జరిగిన తప్పిదాలను పూర్తిగా ప్రజా కోర్టులో ప్రజలకు ఎందుకు తెలియజేయలేకపోయిలు? 30 రోజులు అయిపోయింది. వీళ్ళు ఇచ్చిన 100 రోజులలో ఇక మా అంటే 70 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 70 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారు అనేది ఈ తెలంగాణ ప్రజలకు ఏంది క్యాలీఫ్లవర్ ఉంటుంది చూడు, దాన్ని తీసుకొచ్చి చెవులో పెడతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. 6 గ్యారంటీలు లేవు, లొట్టపీస్ లేదు. ఇది వాస్తవం, నేను చెప్పే మాట నమ్మండి. అది అమలు కాదు. వాళ్ళు ఎట్లా అమలు చేస్తారో, అంత బడ్జెట్ ఏం నుండి తీసుకొస్తారో కూడా చూద్దాం. ఎందుకంటే అప్పులు అంటలేను, రాష్ట్ర బడ్జెట్ ఎంత, వాళ్ళు 6 గ్యారంటీలలో పెట్టిన అంశాలకు ఎంత అవుతుంది మీరే ఆలోచించరు, చూస్తారు. ఇక ఏంది లక్ష్యాన్ని ముద్దాడపోయినప్పుడు ఏదో అంటారు కదా, పండు దినమే ముందుకి ఎందుకు అంటారు కదా, చూడు 6 గ్యారంటీలు. ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీకి బోర్డు వేలాయని రాసినప్పుడు మరి ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా నష్టపోయిన నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు రాయలేకపోయిండు అంటే రేవంత్ రెడ్డిని జాకీ వెట్టి లేపనీకి ఈయన సిద్ధమైండు. ఓకేనా? ఇది ఒక్కటి నేను చెప్తున్నా. పెట్టుబడుల కోసం దావోస్కు, అక్కడి నుంచి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు 15 నుంచి 18వ తేదీ వరకు దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ. లండన్లోను పెట్టుబడిదారులు తెలుగువారితో సమావేశాలు. నేడు ఢిల్లీలో సోనియాతో రేవంత్ భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, దాంతోపాటు మంత్రిగా పనిచేసిన ఎవరు కేటీఆర్కి సంబంధించి ఢిల్లీకి వెళ్తే మాత్రం ఏందట ఢిల్లీకి వెళ్తున్నారు, చెప్తా ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనబడతాం. వాళ్ళు వెళ్తేనేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పారు కదా. ఇదే పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్ళిన రేవంత్ రెడ్డికి సంబంధించి ఈరోజు సోనియా గాంధీకి మహా అంటే 30 రోజులు అయిపోయింది, ఇంత 2 నెలలు గోలగాలి. ఇప్పటికీ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యాడు. మరి దాని గురించి ఎందుకు రాయలేకపోతున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది చిలక ప్రవీణ్ నా మీద చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి. ఆయనకు చాలా క్లారిటీగా నేను ఫోన్ చేసి నువ్వు వాస్తవాలను తెలుసుకో, నా వీడియోలన్నీ పూర్తి స్థాయిలో నువ్వు పబ్లిక్ చేస్తున్నావు, ఏంది అంటే ఆయన బతిలాడతాను, నా బొచ్చుగాడు బతిలాడతాడు. ఫేక్ వార్తలన్నీ తీసుకొచ్చి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జర్నలిజంలో ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నా, ఏ శాటిలైట్ ఛానళ్లలో ఎక్కడన్నా నేను డైరెక్ట్గా జర్నలిజం అనేది రాజకీయాలు చేసిన, ఆయన ఇతర ఛానళ్లలో పనిచేసినప్పుడు ఆయన రాసిన స్టోరీలు ఏంది, ఆయన కథ ఏంది, ఆయన లక్షణం ఏంది, ఇట్లనే ఏంది ఆయన బతిలాడుతున్నాడు వైఆర్టీవీ అని చెప్తాను. నా బొచ్చుగాడు బతిలాడతాను నేను, నా బొచ్చుగానికి తీట వచ్చిందని నేను బతిలాడతాను. మనిషి మీద బట్టగాల్సి మీదేసుడు కాదు, ఒక ఇటుక పేర్చుకొని ఏంది జర్నలిజంలో నాకంటూ ఒక స్థానంతో నా ప్రయాణం నేను చేస్తున్నప్పుడు వాడెవడో పైసలట, వీడెవడో పైసలట, అమ్ముడు పోయినవట, ఏంద్రా నాయన భగవద్గీత మీద ప్రమాణం చేసిన ఇంకా సిగ్గుచేరం లేకుండా ఎట్లా ఆరోపణలు చేస్తారా పై? ఇక దాంతోపాటు తల్లిదండ్రుల మీద కూడా ఇంకా సిగ్గు లేదా మీకు? ఏందోట అమ్ముడు పోయినట, వాడినట ఎవడో బతలా, నా బొచ్చుగాడు బతలాడాను నేను, నా బొచ్చుగాడు నిన్ను బతలాడిను, వాడెవడో వీడెవడో ఆధారాలు చూపెట్టు బిడ్డ నువ్వు. ఏందంటే రక్త కన్నీరు కడతాను, నా బొచ్చుగాడు కడతాను నేను. ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడిన రికార్డ్ అంటున్నది, అలా సారీ కూడా చెప్పింది మీకు ఇస్తాగురి. ఇది రోజుకు ఊకుంటా అంటే అదేదో శాటభారతం లెక్క. ఆ వైఆర్టీవీ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, మరి ఆయన ఇంతమంది ఫోన్ చేసి బతల ఏంది ఇది? మంచిగా ఒక స్నేహపూరితంగా ఆరోగ్యకరంగా ఆయనకు ఫోన్ చేసి మీరు ఇట్లా అవాస్తవాలను పూర్తి స్థాయిలో ప్రచారం చేయకండి, నాకు వాళ్ళతో సంబంధం లేదు. ఇంకా చిలక ప్రవీణ్ తీన్మార్ మల్లన్న ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు దోస్తులే. నేను చెప్తే నేను ప్రచారం చేయదలుచుకుంటే భయంకరంగా ఉంటుంది. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి తీసుకొచ్చి ఇదే ఛానల్కి ఇదే పని చేయాలంటే చేస్తా. అనవసరంగా చేయకండి నా మీద. మీరు వాస్తవాలు ఉంటే పోలీస్ స్టేషన్ పోర్రి, అక్కడ నుండి కోర్టులోనే పోయి కంప్లైంట్ చేసుకోరు. పిచ్చి అదేదో ఏంది మసిబూసి మారేడు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారేందా? సోషల్ మీడియాలో ఒకటే రకంగా రంచుతున్నా అమ్ముడు పోయిన, ఎవరికి అమ్ముడు పోవాలి? నేను ఏమన్నా అంగట్లో సరుకునా, గొర్రెనా, ఏంది ఇది? నా పార్టీకి నేను ఆడ బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా స్టాండ్ నేను ఇంత తొందరగా ఎందుకు తీసుకున్నావు, ఇంత ఆవేశంగా, బాపు నువ్వే రావాలని? ఆడ సందర్భం ఏంది, ఆడ ఏం వచ్చింది, ఆడ నేను ఏం చదివినా దాని ముందు వెనక అంత అవసరం లేదు. ఆ బిట్టు వరకే కట్ చేసి ట్రోల్ చేసుకోరు. ఎవడాపుతాను?
అరే వాస్తవాలు తెలుసుకోండి భయ్. 100 గొర్రెలు చెప్తున్నాయి ఈరోజు జర్నలిజంలో, అన్ని బక్వాస్ ముచ్చట్లు చెప్తున్నారు. అడగపోయారు ఇప్పటి వరకు డిసెంబర్ 9వ తారీఖునే రుణమాఫీ చేస్తాను, ఏమైంది బిడ్డ? దాని తర్వాత ఒక్క నెల ఆగితే పింఛన్ 4000 ఇస్తాను, 200 యూనిట్ల కరెంట్ ఇస్తాను. ఇవన్నీ కేవలం ఒక్కటే నెల ఆగండి మేము ఇస్తాను. నెల కూడా అయిపోయింది, నువ్వు చెప్పిన నీ అధికారంలోకి వచ్చే 30 రోజులు కూడా అయిపోయింది. ఇవన్నీ ప్రశ్నించగా తెలంగాణ సమస్యలు కోట్ల సమస్యలు. ఈ యూట్యూబ్ ఛానల్ కట్ట కోట్ల రూపాయలు ఇస్తాడా? ఏ బొచ్చుగాడు ఇస్తాడా? నాకు అర్థం కాదు. ఈ యూట్యూబ్ ఛానల్కు దీనికి కోట్ల రూపాయలు ఇస్తారా? కోట్ల రూపాయలు. శాటిలైట్ ఛానల్కు పోతే కేవలం ఒక యాడ్ రూపంలో పోయినా 50,000 ఇవ్వాలంటేనే చచ్చిపోతారు. ఇవాళ రేపు ఎవరి ఫేస్బుక్, ఎవరి సోషల్ మీడియా వారు సపరేట్ ఒక ఎమ్మెల్యే స్పెషల్గా అపాయింట్ చేసుకుంటున్నారు. ఎవరిని? పూర్తి స్థాయిలో ఒక ఫేస్బుక్ మెయింటైన్ చేస్తాయనే, యూట్యూబ్ మెయింటైన్ చేస్తాయనే, ఇతరత్ర మెయింటైన్ చేస్తాయనే అందరూ కూడా ఎవరికి వారికి సోషల్ మీడియా ఉన్నది. నేనేదో అలక దొరికిన అనుకుంటాడో ఆయన తమాషా చేస్తుండో మరి ఏందో అంటే రక్త కన్నీరు కాస్తున్నాను. మొన్నటిగా నేను చాలా క్లారిటీగా పద్ధతిగా ఆయన ఫోన్ చేసినాను. నా కష్టం వేరు, దినదిన గండంగా నేను చాలా భయంకరంగా నడుపుతున్నా. ఇదే మైపాలు, ఎవరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మైపాల్ యాదవ్ బక్క జెడ్సన్ అన్న కాల్ రికార్డు కూడా గతంలో వైరల్ అయింది. తాను చాలా కష్టంగా నడుపుతున్నాడు ఆర్థికంగా అలా చెప్పినాక కూడా ఇంకా కోట్లు ఆయనకి ఇయ్యలే. ఆడెవడు ఈడెవడు? నేను ఛానల్ పెట్టే ముందుకు వాళ్ళు ఎవరో నాకు తెలుసా? ఛానల్ పెట్టినాక వాళ్ళు ఎవరో తెలుసా? ఈ పిచ్చి ఆరోపణలు చేయకండి. వాస్తవాలు ఉంటే చూపెట్టుని. నేను ఫోన్ చేసిన మళ్ళీ ఎత్తాడు, లైవ్కి వస్తా అని చెప్పిన దానికి రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే అమ్ముడు ఎవడు అమ్ముడు పోతాడన్నా ఏం అవసరం? ఏమో బతిలాడినా బొచ్చుగానికి తీట పట్టిందని బతిలాడుతుంది. ఛానల్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? బతకమా? ఓ దగ్గర పైసలు తీసుకుని బతకాలనా? చదువుకున్నది ఏంది, ఏ నౌకరు వచ్చింది, ఎట్లున్నది ఒక వ్యక్తి యొక్క ఏంటంట? బాపు నువ్వేరా ఆడ సందర్భం చూడాలి. లొట్ట పీసులో ముందు వెనక ఏది అవసరం లేదు, ఆ బిట్టు వరకు కట్ చేసుకుని వైరల్ చేసుకుంటే అయిపోయా. ఏందో అట ఆయన ఫోన్ చేశాట, బతులాడినామట మేము, బొచ్చుగాని తీట వచ్చిందని బతులాడతారు. మంచిగా చెప్తే ఎవడు వినడు. చేయమని రేపు పొద్దుగా, లేకపోతే నేను ఇదే పరువు నష్టం దావా పోయి కోట్ల. ఏం తమాషా చేస్తున్నారా? అమ్ముడు పోయిండు, అమ్ముడు చూపెట్టి ఒక ఆధారం చూపెట్టి, అయ్యో ఈ పలానా కాడ రంజిత్ అమ్ముడు పోయిండు అని చూపెట్టమని. అరే తెలంగాణ ప్రజలారా, రోజుకు ఆ కామెంట్లు వేసే పిచ్చిన గొర్రెలు కూడా, అరే మీరు అన్నం తింటున్నారా? మీకు తల్లిదండ్రులు ఉన్నారు. ఏమన్నా పిచ్చిగా ఉందా? ఎవని వ్యాపారాలు, ఎవని బిజినెస్లు వారు చేసుకుని. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నా బిజినెస్ ఇది. ఏ రోడ్డు మీద పండ్ల మెట్టోది బిజినెస్ కాదా? లేకపోతే ఛాయ మెట్టోలది బిజినెస్ కాదా? హోటళ్ళది బిజినెస్ కాదా? ఐటీ వ్యాపారాలు బిజినెస్ కాదా? రాజకీయం బిజినెస్ కాదా? చూపెట్టమను. మీడియా బిజినెస్ కాదా? ఏమన్నా విద్యా సేవ అని చెప్పి అదే పెద్ద వ్యాపారం అయిపోయింది ఇవాళ రేపు. అంతా ఫేక్ వార్తలు సృష్టించి బట్టగాల్సిన మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏందో అట నేనట బతలాడినట, వాస్తవాలు చెప్పిన. నాది ఇది, నా స్టాండ్ ఇది. నేను అనవసరంగా నా జోలికి రాకుర్రి, మీ పని మీరు చేసుకొని. లేదు ఆ రోజు ఏంది తీన్మార్ మల్లన్న మీద అదేంది పాము రఘు అనేటైన ఇంటర్వ్యూ ఏందో, ఆ పిల్లగాడు వచ్చి 2 రోజులు చేసిన. నా సంస్థలో నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. ఓడు వచ్చి ఎమ్మటే పని చేసి ఇంకో కాడ పని చేస్తా అంటే ఊకుంటావా? వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టుకున్నాం. తెలంగాణ ప్రజలని క్లారిటీగా చెప్తున్నా, ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉంది. పిచ్చిగా ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదు. ఇక ఏదో అంట, అరే రోజు వాడు ఎవడు పెట్టిస్తుండో సన్నాసి, వాడు అన్నం తింటుండో లేకపోతే ఆ కట్ట పాయింట్ ఏమన్నా తింటుండో నాకు అర్థమవుతలేదు. కానీ మనకేం అవసరం? ఏమనంటే వైఆర్టీవీ రంజిత్ రెడ్డి, అరే ఛానల్ నడుపుకుంటున్నా భయ్, కష్టపడుతున్నా, సంవత్సరం పాటు ఒంటరి పోరాటం చేస్తున్నా. నాకేమన్నా ఏంది ఇంకొక రిపోర్టర్ను పెట్టుకున్నానా, లేకపోతే ఇంకో వ్యక్తి మీద ఏమన్నా బేస్ అయిందా? పొద్దుగాల 4 గంటలు అయితే రాత్రి 1 అవుతుంది. పేపర్ నేనే రాసుకోవాలి, ఛానల్ నేనే నడుపుకోవాలి. నా కష్టాలు నేను పడతాను, నీకెందుకురా నాయన? నాది ములుగు జిల్లా అంటే నా లొట్టపేసి, నాది వరంగల్ జిల్లా. తిప్పి కొడితే 15 కిలోమీటర్లు ఉండదు సిటీకి, నా ఊరికి. ఏందోనట వానికి అమ్ముడు పోయినా వీనికి అమ్ముడు పోయినట. అరే ఎవరి జర్నలిజం వాడు చేసుకోర్రి. ఈరోజు పత్రికలు చూపెడతా, ఇగో ఆంధ్రజ్యోతి ఇవలకు రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తుంది. ఇగో సాక్షి మా ఏది కేసీఆర్ని కలుసుడే కానీ గతంలో కూడా గట్టిగానే రాసింది. ఇగో ఈనాడు ఎవలకు భాషన ఎత్త తెలియదా? ఈనాడు అనే ఇది ఎవరిది?
యావత్తు తెలంగాణ పురాణంలో బుడ్డపూరగా నుండి పండు ముసలి అడిగినా ఎవరికి చేస్తుందో తెలుసు టీడీపీకి. ఇక ఇదే ఈ ఆదా పత్రిక ఎప్పుడు అయినా కూడా బీజేపీ స్టాండ్లోనే ఎక్కువ కనబడుతుంది. ఇక వెలుగు పత్రిక ఇది వివేక్ అన్నది మీ అందరూ తెలియదా, మొన్నటిదాకా ప్రభుత్వం మీద ఎక్కువ బాణాలు వేసి మొత్తం రాసిన పత్రికని ఇప్పుడు ఎవరికి రాస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాస్తుంది. ఇక దిశ, ఇక దీన్ని అయితే ఇది ఘోరం. ఇక ఈ పత్రిక గురించి చెప్పాలంటే మహాదారుణం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, చదవకుంటుంటే మంచిది, మీకు దాని జోలికి పోకూరి, మర్చిపోరి. మొత్తం ఎట్లా అంటే భయంకరమైన ఘోర బట్టగాల్సిన మీద వేసే ప్రయత్నం. ఇప్పుడు ఇన్ని పత్రికలు ఒక్కొక్క పార్టీకి ఉన్నాయి కదా, నేను ఏం చేయముందుకే నా మీద ఆరోపణలు, నాకు ఇయ్యలేదు, ఇయ్యకపోయేసరికి ఆయన వచ్చి లొల్లి పెడతాను. నేను 3 కోట్ల కోసం నేను ఎందుకు పెట్టుకున్నా? నాకు 3 కోట్లు ఎందుకు అసలు నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. 3 కోట్లు 3 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలని బదనాం చేస్తున్నారు కదా. ఈ పత్రికలని ఎవని భజన చేస్తున్నాయి, ఎవని మోకాళ్ళ నీళ్లు దాగి బతుకుతున్నారు వీళ్ళందరూ? ఒకసారి తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఈరోజు ఉన్న యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి ఉన్నది. మరి నా ఛానల్ వెనుక ఏ పార్టీ ఉన్నదో చూపెట్టమని. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను మాట్లాడింది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది. వాళ్ళకి ఏంటంటే విపక్షం కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్గా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి బీఆర్ఎస్లోకి అడ్వాంటేజ్గా మారుతాను. నాకేం అవసరమే? చాలా క్లారిటీగా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఇస్తున్నా అంతే. వాడెవడో వీడెవడో అట అక్కడికి పోయినట్టు ఈ ఫోన్ చేసినా అని ఫోన్ చేసినా 100 మంది 100 రకాలుగా మొత్తుకుంటారు. ఒకడు ఫోన్ చేస్తాడు ఇగో ఇట్లాట, ఒకడు ఫోన్ చేస్తాడు అట్లాట. అయితే కావచ్చు, నాకైతే సంబంధం లేదు. ఎవడేం చేసుకుంటాడో నాకెందుకు? వాని వెనక తిరుక్కుంటే ఏం చేస్తాడు ఏం కథ అని కాపలు కాస్తాను. నాకే ఈడ సరిపోతలేదు పని. ఇక గిన్ని పేపర్లు ఇగో బీఆర్ఎస్ మీద ఇక చూడుర్రి, చేతులు కాలేక అవసరమా ఇంత పెద్ద టైటిల్ పెట్టి మొత్తం బీఆర్ఎస్ను ఎట్లా బదనాం చేయాలి ఏం కథ? ఇదే పని దీనికి. ఈ దిశ పేపరు, వెలుగు పేపరు, ఆదా పేపరు, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఇంకేమన్నా ఉంటే అన్నీ బీఆర్ఎస్ పార్టీ మీద రక్తం చెమ్ముతున్నాయి. చెప్పుర్రి మరి ఈ పత్రికలన్నీ ఒక్కొక్కని చెప్పు చేతల్లో ఉన్నాయి. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. నిరూపించమన్నా నేను నిరూపిస్తా. మరి నా మీద బట్టగాల్సి ఎత్తే ఏమొస్తా చెప్పుర్రి. ఏందోట క్యాంపస్లో నేను కూడా అయినా లొట్టా పీసు, నా మాటలు మంచిగా వస్తాయి. మళ్ళీ ఊకుంటా అంటే ఏందంటే బదలాడమా, బొత్సగాని తీట వచ్చిందని బతలాడతాం. లైవ్లోనే చెప్తున్నాను నేను తెలంగాణ ప్రజలకు, గుర్తుపెట్టుకోర్రి. ఎవరిని నా అమ్ముడు పోనీకి? నా పేరు రంజితు, నేను అమ్ముడు జర్నలిస్ట్ రంజితు. ఎన్ని శాటిలైట్ ఛానళ్ళలో వేయాలి నేను చేసింది ఏంది? నాది మొత్తం న్యూస్ నుండి వచ్చిన. నా మీద ఆరోపణలు చేసేది ఏం రాసిర్రు? అంతకుముందు ఛానళ్ళలో ఏం చేసేదాళ్ళు? ఓ 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టనా? బొచ్చడు ఉన్నాయి ఒక్కొక్కరు. మొత్తం అవసరం లేదు ఈ కేసీఆర్ మీదనో, లేకపోతే ఆ రేవంత్ రెడ్డి మీదనో, లేకపోతే ఆ కమ్యూనిస్ట్ పార్టీల మీదనో, లేకపోతే ఆ తెలుగుదేశం మీదనో, లేకపోతే ఇతరత్ర పార్టీల మీద పడాల్సిన అవసరం లేదు. వీళ్ళేదే రోజు దుకాణం వేసుకుంటే మస్తు సరిపోతుంది. మనకు అవసరమా? ఎవరిది వాళ్ళు చేసుకుంటారో. సంస్థలో పనిచేసినప్పుడు విభేదించిలు ఎవరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని గట్లనే ఉంటారు. మనకేం సంబంధం అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల సవాలచ్చ జరుగుతాయి, అవన్నీ బీఆర్ఎస్లోకి వస్తున్నామా? వాళ్ళు ఎట్లా అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు, అంతే సింపుల్. ఇది ఇప్పుడు జర్నలిజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలకు నేను ఎంత క్లారిటీగా మాట్లాడాలి, ఏం చేయాలనేది నాకు తెలుసు. ఇగో నా పేరు బదనాం చేస్తున్నారు ఉట్టి పుణ్యానికి. ఎందుకు బదనాం చేస్తున్నారో ఏం కథనో నాకు అర్థమవుతలేదు. అరే నాకు నిజంగా ఆయన దగ్గర ఆధారాలే ఉంటే నా లొట్ట చూపెట్టమను. ఏదో అట నాకు పైసలు ఇవ్వాలట ఆయనకట. ఈ లొట్టపీసి యూట్యూబ్ ఛానళ్ళకు కోట్ల రూపాయలు ఇస్తారు. ఇక మరి ఇక కోట్ల రూపాయలు ఇస్తారు, కోట్ల రూపాయలు ఇస్తారు దీనికి. ఈ ఛానళ్ళను పట్టుకొని కోట్ల రూపాయలు ఇస్తారు. ఇక ఆయనకు రాజకీయ అంబిషన్ ఉన్నది, ఈయనకు జర్నలిజం పిచ్చి ఉన్నది. ఆయన దగ్గర ఈయనకు బాధ ఉన్నది కాబట్టి ఈయన వెళ్ళగలుగుతాడు. నాకెందుకు? నేను నా జర్నలిజం కోసం నేను డైవర్ట్ కావడానికి రాలేడ. నీ రోజు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఇస్తున్నా. నాకు ఎవరి పైసలు వద్దు, ఏదద్దు, నా పని నేను చేసుకోనిరు. నేను జర్నలిజమే చేయడానికి వచ్చినా చేసుకోనిరు. బట్టగాల్సి మీద వేస్తే ఊరుకునేది లేదు బిడ్డ. నేను మంచిగా చెప్తున్నా. వాడెవడో బొచ్చుగాడు వీడెవడో
తుఫ్రేగాడు, వాడెవడో లొట్టపీస్ గాడు, వీడెవడో ఆకుగాడు, లొట్టపీస్ గాళ్ళు అందరూ నాకు సంబంధం లేదు. నేను కూడా మీ అందరికీ చెప్తున్నా, నేను అమ్ముడు పోయిన పైసలు ఇయ్యగా చూత్రేగాళ్ళతో నాకెందుకే, నాకు నా పేజ్ అనేది తెల్ల పేజ్, దాని మీద ఎక్కడ మరకలేదు జర్నలిజంలో. నా పని నేను చేసుకుంటున్నా. అరే ఈ పిల్లగాడు ఎంత ఉన్నది అనుకుంటున్నా వయసు, ఏమైనా పిల్లగాడు 4-5 పీజీలు చేసేసాం, పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నావా? చదువుకొని వచ్చినవరా నాయన అన్నమాట. పిల్లగాడు జర్నలిజం అయిపోయి 10 ఏళ్ళు అయిపోతాయి, ఇంకేం చేయాలి? ముచ్చట్లు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినా ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా సమర్థిస్తా భయ్, ఏం చేసుకుంటారు చేసుకోరు. మరి ఆంధ్రజ్యోతి మొన్న ఇంటర్వ్యూ పిలిచిండు కదా, రేవంత్ రెడ్డి పోయి చేసిండు కదా, టీవీ9కి ఏమను, ఎన్టీవీకి ఏమను, హెచ్ఎంటీవీ అన్ని శాటిలైట్ ఛానల్ అందరికీ అని, మాకు కూడా ఏమను. నేను అడుగుతున్నా కదా బాజాప్తగా ఇయ్యమని చెప్పండి. ఇదంతా ఏంది అంటే బూటు పురాణం, గుర్తుపెట్టుకోరు. చేసేదానికి ఓ ఆధారం ఉండదు, పాడుండదు. నరం లేని దానికి ఎన్ని అయితే బట్ట కలిసి అది సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి వీడియోలు. విపరీతంగా కాల్ చేస్తారు. ఏందన్నా, అరే నాతోనే ఉన్నోడు, చదువుకున్నాడు, నాతోనే ఉన్నోడు. ఏందనుకుంటారేమో, ఒక వ్యవస్థ నుంచి వచ్చినప్పుడు 1,00,000 ఆరోపణలు నా మీద రాలే. ఫస్ట్ టైం ఈ ఆరోపణ ఏదో అట పైసలు ఇవ్వలే, అందుకే బీఆర్ఎస్. అసలు నేను పనిచేసిందే బీఆర్ఎస్ వీళ్ళ, అదే టీఆర్ఎస్ వీళ్ళ విద్యార్థి విభాగంలో క్యాంపస్లో 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోని. నా గురించి ఎందుకు రాతారో ఏమవుతుంది. నేను జర్నలిజం చేయదలుచుకున్నా చేసుకోనిరు అంతే. నేను ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చిన. ఇక దీని గురించి నో మోర్ డిస్కషన్స్. రైట్. ఇగో ఈ పేపర్లన్నీ కూడా కేవలం కేసీఆర్ మీద కక్ష సాధింపు ధోరణితోనే రాస్తాయి. ఇక చూడుర్రి, మామూలుగా రాయేవి. ఇక్కడ తెలంగాణలో సమస్యలు లేవంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతు బంధు పడక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈరోజు బస్సులు సరిగ్గా టైంకు రాక ఇప్పటికీ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఇంకో పక్కన యూనివర్సిటీలకు సంబంధించి అధ్యాపకులు లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఇక మరోవైపుగా చూసుకుంటే నీళ్లు లేక పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి. ఇక కరెంట్ అయితే ఇష్టం ఉన్నప్పుడు పోతుంది, ఇష్టం ఉన్నప్పుడు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో చాలా సమస్యలు. ఈ సమస్యల మీద ఫోకస్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, అందరికీ చెప్తున్నా, సమస్యల మీద ఫోకస్ చేయరు, మీ పని మీరు చేసుకోరు. రైట్. ఇక మనం ప్రధానంగా కూడా మన వార్తల్లోకి వెళ్దాం. వాస్తవాల విషయాలన్నింటినీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఒకసారి చూడు. ఇందిరమ్మ రాజ్యంలో రక్త చరిత్ర, నెల రోజుల పాలనలో రక్తపు టేరులు, కొల్లాపూర్ మాజీ సైనికుడి దారుణ హత్య, నల్గొండ జిల్లా చింతపల్లిలో లాకట్ డెత్, తుంగతుర్తి సూర్యాపేటలో వరుస దాడులు, గ్రామస్థాయిలో కక్ష సాధింపు చర్యలు, చోద్యం చూస్తున్న సర్కార్ పోలీసు యంత్రాంగం, మేధావులు, ప్రజా సంఘాల మౌనవ్రతం, మూగబోయిన మీడియా, యూట్యూబ్ ఛానళ్లు. మళ్ళా రిపీట్ ఇస్తాను, చదువుకోర్రిగా. అరాచక పాలనకు కేర్ ఆఫ్ గా రేవంత్ సర్కార్. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా రాసిన పరిస్థితి. నేనేమంటున్నానంటే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి నేను అన్ని పార్టీలకు ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేసిల్లు కదా, ఇట్లా దారుణానికి పాల్పడ, మీరు రేపు పొద్దుగాల మీకేం సీఎం పదవి రాదు, రేపు పొద్దుగాల మీరేం మినిస్టర్లు గారు. మీ చుట్టూ ఉన్నటువంటి కళ్ళ ముందుండే వ్యక్తిని ప్రాణాలు తీసే అంత దౌర్భాగ్య పరిస్థితులకు మీరు దిగజారకండి. దాడులు, ప్రతి దాడులు ఎవడో స్వార్థ రాజకీయాల కోసం ఇదే అన్ని పార్టీలు కలిసి వ్యాపారాలు చేస్తున్నాయి. తెలుసా మీ అందరికీ? చీకటి ఒప్పందాలు అందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు, మీ అందరికీ తెలుసా? ఇది అందరూ కాల్స్ చేసుకుంటారు. ఈ వాస్తవాలు తెలుసా మీ అందరికీ? బీఆర్ఎస్, కాంగ్రెస్, A to Z అన్ని పార్టీలు కలిసి వ్యాపార సత్సంబంధాలున్నాయి తెలుసా? బినామీ పేర్లతోనే ఒక్కొక్కరికి అందరికీ కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్నికలు ఇచ్చే అఫిడవిట్లన్నీ అవన్నీ నిజంగా చెప్పాలంటే కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టనీకే. మన గ్రామంలో ఒక సర్పంచ్, జెడ్పీటీసీ అయితేనే ఇనోవా కార్లు తీస్తారు, పెద్ద పెద్ద బంగ్లాలు కొడతారు. ఆ చుట్టూ ఉండే 100 గ్రామాల 4-5 గ్రామాలలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆస్తుపాస్తులు ఉంటాయి. వీళ్ళకి ఏం లేవంటే నమ్ముతాం. మీరు కేవలం రాజకీయ నాయకుల కోసం మీ జీవితాలను ఆగం చేసుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతున్న ఈ అన్యాయాల మీద ఒక్క యూట్యూబ్ ఛానల్ అయినా ప్రశ్నిస్తాను. ప్రశ్నించే వాళ్ళని అనట్లేదు, ప్రశ్నించని వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నాను. చెప్పండి తెలంగాణ ప్రజలారా, ఏమైపోతున్నది తెలంగాణ? ఇందిరమ్మ రాజ్యం అంది ఎత్తిరి. ఇందిరమ్మ రాజ్యం సల్లగుండా రక్త పేరుటే వాడతాను. ఇక చూడు ఇక్కడ గాయపడ్డాయనను
తెలంగాణ పల్లెలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాయి. ఫ్యాక్షన్ చరిత్రను పెద్దగా ఎరగని తెలంగాణ సమాజం ఇప్పుడు రక్త చరిత్రను కల్లారా చూస్తుంది. నెల రోజుల ప్రజాపాలనలో అప్పుడే లాకప్ డెత్ కేసులు, ఫ్యాక్షన్ హత్యలు చోటు చేసుకున్నాయి. చాలా గ్రామాలలో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. మార్పు తీసుకొస్తాం, ప్రజాపాలనను చూపెడతామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను గాలికి వదిలేసింది. కక్ష రాజకీయాలను పెంచి పోషిస్తుంది. కొల్లాపూర్ తాలూకా గట్రావుపల్లిలో మాజీ సైనికుడి హత్య, నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలో చింతపల్లిలో లాకప్ డెత్, సూర్యాపేట తుంగతుర్తిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే. మీడియాలో రానివి, జనం దృష్టిలో పడనివి ఇంకా ఎన్నెన్నో. ప్రభుత్వం ఇంకా సర్దుకోక ముందుకే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కాంగ్రెస్ నేతలు ఇంతలా రెచ్చిపోతున్నారంటే పోను ఇంకెలా తెగబడతారోనన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో వెలుగు చూస్తున్న ఘటనలు కాంగ్రెస్ ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ఈ ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ దారుణ సంఘటనలు ఏవి మీడియా, సోషల్ మీడియా ప్రొజెక్ట్ కాకపోగా ఇన్ని దారుణాలు జరిగాయా అన్నట్లుగా తయారైన పరిస్థితి. ఈ సంఘటనలేవి మేధావులను, ప్రజా సంఘాలను కదిలించకపోవడం మరో విషాదం. అసలు తెలంగాణ ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, సోనియా గాంధీ రాజ్యం అని చెప్పి, రాహుల్ గాంధీ పరిపాలన ఏమైపోతున్నాయి నా తెలంగాణలో? నాడు ఆకలి కేరిస్తే ఇవాళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చూడురి, ఈ దాడులు, ప్రతి దాడులు దేనికి సంకేతం? ఇక్కడ ఏమన్నా ఆంధ్ర రాజకీయాలు నడుస్తున్నాయా? ఇంత దారుణమా? రేవంత్ రెడ్డి వచ్చి 30 రోజులు కానేలేదు. 3 సంఘటనలు కళ్ళ ముందు కనిపించే సంఘటనలు కనబడుతున్నాయి. ఒకటి, కొల్లాపూర్లో మాజీ సైనికుడు, దేశానికి సేవలు అందించిన వ్యక్తి. రెండోది నల్గొండ జిల్లా చింతపల్లిలో లాకప్ డెత్. మూడోది తుంగతుర్తి, సూర్యాపేటలో వరుస దాడులు. మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇదే కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో ఇంత జరిగితే దాని చీపురి పుల్లను కాస్త తాటిమట్ట అంత చేస్తారు. మరి ఏమైపోయింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కోండి. మార్పు అని తెచ్చి మన పానాల మీదకి తెచ్చుకున్నాం. ఇవాళ ఎవని దిక్కు, ఎవని మొదలారా ఇది? ఎవని నాశనగాలుగా వస్తాం ఈ పరిపాలన సల్లగుండా? ఈ దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా జరిగినాయా? కొంతమంది చిల్లర ఎమ్మెల్యేలో 2, 3, 4 ఉన్నారు. ఆ చిల్లరగాలు చేయబట్టి చిల్లర కథలు జరిగినాయి. నేను అగ్రి అవుతా, నేను వాస్తవం. అప్పుడు నేను ప్రశ్నించిన ఆ మాట కట్టుబడి ఉంటా. ఇప్పుడు ప్రశ్నిస్తా, కట్టుబడి ఉంటా. రేపు భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తా, కట్టుబడి ఉంటా. నేనేమంటున్నా అంటే ఒకసారి ఆలోచించండి. ఈ చిల్లర సన్నాసుల వల్ల ఇక చూడు మరి రేవంత్ రెడ్డి ఏడున్నాడు? రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు, ఐ రిక్వెస్ట్ అండి, మీరు కొత్తగా చిల్లు, మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కొత్త డీజీపీ గారు రాష్ట్రంలో మంచి ఆరోగ్యకరమైన రాజకీయాలను చూపెడతారు. ఈ దాడులు, ప్రతి దాడులు ఉండేయని నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు జరుగుతున్న అంశానికి సంబంధించి ఏంది? సార్ మీరే చూడురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది. నేను చాలామంది చెప్తున్నా, ఒక్క అంశం చెప్తున్నా, ఇలా 4-5 అంశాలు ఉన్నాయి. మాజీ సైనికుడిది, చింతపల్లిది, తుంగతుర్తి, సూర్యాపేటకు సంబంధించిన ఇట్లా పోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఎందుకు కనబడతలేవు ఈరోజు? ఇంత ఘోరమా? అరే వచ్చి 30 రోజులు అయితే లేదు, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడానిక? నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు, మీకు రాక అధికారం వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే మీ నుంచి నేను చాలా ఆశించిన, అంటే ఈ 10 ఏళ్ల సమయంలో మీకు ముఖ్యమంత్రి కావాలి. ఎప్పుడైతే మీ కూతురు వివాహం అప్పుడు మీరు మీసం తిప్పి తొడేసి నన్ను జైలుకు పంపించిల్లు, ఈ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ని ఓడగొడతా, ముఖ్యమంత్రి పీఠం మీద కూకుంటే సరిపోతుంది అనేది మీ ఆశయం నెరవేరింది. ఇక నేను ఉన్నా లేకున్నా ఒకటే, ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తా అనేది ఆ ధోరణి వీడనాడి మీ పట్టింపులు అవన్నీ కాసేపు పక్కన పెట్టి తెలంగాణ సమాజానికి ఏమవుతుందో జర చూడురి. రేవంత్ రెడ్డి ఆలోచన గట్లనే ఉన్నదట. చాలామంది ప్రముఖులు చెప్తా ఉన్నారు, కేసీఆర్ని గద్దె దించిండు, ఏ రోజైతే వాళ్ళ కూతురు వివాహానికి రానియకుండా ఆ రోజు జైల్లో పెట్టిండో వాళ్ళ కూతురు మీద ఎంత ప్రేమ అనేది యావత్తు వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ సంబంధించిన కుటుంబీకులు అందరికీ తెలుసు. ఆ ప్రాణం అని కూడా అనేక యూట్యూబ్ ఛానళ్ళలో కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. అక్కడ ఏదైతే వివాహం రోజు రేవంత్ రెడ్డి లేకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టిలో
ఆ కక్ష సాధింపు సక్సెస్ అయిపోయినా ఇక చాలు నాకు ఇప్పటికిప్పుడు రాజీనామా అయ్యాయన్న చేస్తా, నాకు పెద్దగా లేదు అనే ఆ ధోరణి, ఆ పట్టింపులు కాస్త పక్కన పెట్టి తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోరు. మీకు తెలియకపోతే వైఆర్ టీవీ ఎట్లా చూస్తారు, మీ అనుచర గణాంగం అంతా చూస్తారు, రోజు ఫోన్లు చేస్తారు. అలా ఏం తప్పు లేకున్నా లేదన్నా మా ప్రభుత్వాన్ని అట్లా ఇట్లా అని కాసేపు ఉర్రిస్తారు. మరి ఇన్ని రోజులు చేసినప్పుడు మీ అనుచర గణం ఎప్పుడు కూడా నాకు కాల్స్ రాలే, ఇప్పుడు ఎందుకు వస్తానో నాకు అర్థమైతే లేదు. మరి చూడుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోతున్నది, ఎట్లయిపోతున్నది అంటే ఇది పరిస్థితి. ఇక ప్రజాపాలన, ప్రజల తిప్పలు, ప్రజల గోసలు అవి ఎట్లున్నాయంటే, ఓ తల్లి తన బిడ్డను కని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది. ఎలాంటి ప్రేమ కరుణ ఏది చూపకుండా అత్యంత క్రూరత్వమైన ఆలోచనతోనే వెళ్ళిపోతుంది. ఈరోజు తెలంగాణ ప్రజల బతుకులు కూడా అట్లనే ఉన్నాయి. మార్పు 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 అని తీసుకొచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి ఉక్కవిచ్చారు. మీరెవరు రాబోయ్, మీతో నాకేం సంబంధం ఏందని ఇప్పటికే వాళ్ళ ముఖాలలో అహంకార భావనం, అహంకార ధోరణి అద్భుతంగా కొట్టొచ్చే విధంగా కనబడుతుంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కాదంటే మీకు ఇవాళ చాలా ఉన్నాయి ముచ్చట్లు చెప్తా చూడు. ప్రజాపాలనలో జనం తిప్పలు, ప్రజాభవన్ల వద్ద వరుస ఆందోళనలు, జీవో 46 గ్రూప్ 4 ఉద్యోగార్థుల ధర్నాలు, కరెంటు కోతలు, రైతు క్రాఫ్ హాలిడేలు, రైతు బంధు రాలే, పింఛన్ల కోసం ఎదురుచూపులు, క్యూ లైన్లలో చావులు, బస్సులలో సిగపట్లు, ఓయి విద్యార్థులకు పురుగులన్నం, నెల రోజులలో కాంగ్రెస్ పాలన. ఇక చూడవయ్యా ఏమని చెప్తివి రేవంత్ రెడ్డి, ఏం జరుగుతుంది నీ పాలన అంటే ఇక చూడు. శవానికి మేకప్ వేసినట్టు, గోడకు సున్నం వేసినట్టు ఉన్నది నీ పాలన. తెలంగాణ ప్రజలకు ఇట్లనే చర్చించుకుంటారు. గదే ముచ్చట నీకు చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరే చూడుర్రి. ఇప్పుడు ప్రజాపాలన వద్ద ఆందోళన, నాకు తెలిసి ఆ ప్రగతి భవన్ పేరును మార్చి ప్రజాభవన్గా పెట్టిలు. ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి. దేనికోసం? తెలంగాణలో ఉన్న పూర్తి సమస్యలన్నింటికీ సంబంధించి తెలంగాణలో మీరు ఏదైతే కష్ట నష్టాలు, మీ ఫిర్యాదులు, మీకున్న సమస్యలను ఇక్కడ ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు చేసిన వాటన్నింటికీ కూడా మేము సమస్యకు పరిష్కారం చూపెడతాం. స్వయాన నేనే ఉంటా, ప్రతి దానిని కూడా పరిష్కరిస్తా. ఒక్కరోజు ఫోటోలోకి స్టిల్ ఎట్లా అంటే నేను చెప్తా. ఓకే అవునమ్మా, ఇట్లా ఇదే ఫోటోలకు స్టిల్ ఇచ్చుడు పోడు తప్ప దాన్ని న్యాయం చేసింది లేదు, పాడు లేదు. ఈ ప్రజాపాలనలో నిన్న కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ జీవో 46 వల్ల గ్రూప్ 4 ఉద్యోగార్థులు కూడా ధర్నా చేసిళ్ళు. కరెంటు కోతులు ఇక చూసుకుంటా పోతే ఇక చూడురి. అన్నం ఉడికిందా లేదా అన్నది తెలియాలంటే ఒక బియ్యం గింజం పట్టి చూస్తే చాలంటారు. నెల రోజుల రేవంత్ పాలనను పట్టి చూసిన అంతే. తెలంగాణ ప్రజలు, రైతాంగం, యువత అన్ని వర్గాల విశ్వాసం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దాంతో ఒకే రోజు ప్రజాభవన్లో వరుస ఆందోళనలు జరిగాయి. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం కోసం కాంట్రాక్ట్ వర్కర్లు, జీవో నెంబర్ 46 ఉద్యోగార్థులు వరుసగా ఆందోళనలు చేపట్టారు. దాంతో గత ప్రభుత్వంలో ఏ అంశాలపైన అయితే ఆందోళనలు చేరవేస్తారో అవే ఆందోళనలు ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి ప్రజాభవన్ వేదిక కావడం ఒకటే మార్పు. ఇవి కాక ఓయూ విద్యార్థుల నిరసనలు, ఆర్టీసీ బస్సులలో మహిళల సిగపట్లు, కరెంటు కోతలతో ఎండుతున్న పంట పొలాలు, ఇది రేవంత్ రెడ్డి చెప్తున్న నెల రోజుల ప్రజాపాలన. ఈ సమస్యలను పరిష్కరించడం మానేసి గత ప్రభుత్వం తప్పులను ముందేసుకొని టైంపాస్ చేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధమవుతుంది. జనం సమస్యలను గాలికి వదిలేసి నిధుల సమీకరణ, ఢిల్లీకి మూటలు మోసేందుకు సిద్ధమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న రైతాంగం, యువత, నిరుద్యోగులు, మహిళలతో సహా అన్ని వర్గాల వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులలో ప్రజలు విశ్వాసం కోల్పోయిన ఏకైక సర్కార్గా రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజాభవన్ వద్ద ఆందోళన, వరుస ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజాభవన్ ఆకట్టుకుంటుంది. ఒకే రోజు వివిధ వర్గాల ప్రజలు ఒకే సమయంలో ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ వేదికగా ఆందోళనకు దిగడం గమనార్హం. శుక్రవారం జీవో నెంబర్ 46 రద్దు చేయాలని పోలీస్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు, మధ్యాహ్న భోజన పథకం కింద నిధులు విడుదల చేయాలని కాంట్రాక్ట్ వర్కర్లు, నోటిఫికేషన్లు వేయాలని ఉద్యోగార్థుల ప్రజాభవన్ వేదికగా ఆందోళనకు దిగారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం ఆ ఆందోళన పట్టించుకోపోగా టైంపాస్ చేస్తూ ఉండడం విశేషం. ఇక ప్రజాపాలనలో ప్రజల తిప్పలు.
నెల రోజుల రేవంత్ సర్కార్ ప్రజాపాలనలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రజాపాలన అప్లికేషన్ల దరఖాస్తు కోసం క్యూ లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగు చూస్తాయి. అంతేనా, జనం ఎంతో ఆశతో చేసుకున్న దరఖాస్తులు రోడ్ల మీద పడిపోవడం, డాటా ఎంట్రీ పేరుతో థర్డ్ పార్టీ చేతుల్లో పెట్టడం, డాటా బ్రీచ్కు బాటలు పడడం రేవంత్ సర్కార్కు సాధించిన ఘనత. బాల్నగర్ ఫ్లైఓవర్, హయత్ నగర్లో వెలుగు చూస్తున్న ఘటనలతో తాము చేసుకున్న 6 గ్యారంటీల కార్డు దరఖాస్తుల గ్యారంటీ ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, పూర్తి స్థాయిలో ఒకసారి చూడరు. ఏమని అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా, ఇక్కడ చాలా క్లారిటీగా ఒక అంశం ఉన్నది. అధికార యంత్రాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక టైంపాస్ అయితే చేస్తున్నది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మాత్రం నిజాలైతే ఇదే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజాపాలన అని పెట్టి ఆ అభయాస్తం ఫామ్లు ఇచ్చిలు. ఆ 5 గ్యారంటీలు వస్తాయా సస్తాయా తెలియదు. దానికి ప్రతిదానికి కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లింక్ పెట్టిలు. తెల్ల రేషన్ కార్డులు ఎవరు వస్తారు? అందరు కొట్టుకుపోతారు. ఆల్మోస్ట్ 90% కొట్టుడు పోతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలారా, వాస్తవాలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ ఒక్క అంశం 2 అంశం కాదు. ఇక్కడ పూర్తి స్థాయిలో బస్సులకు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఫ్రీగా ఇచ్చి అక్కడే ఇబ్బంది. ఓయిలో విద్యార్థుల నిరసన, అటు ఎండుతున్న పంట పొలాలు, ఇటు మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్కర్లు, జీవో నెంబర్ 46 సమస్యల వలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. నేను ఫస్టే చెప్పిన అధికారంలోకి రాగానే, అయ్యా రేవంత్ రెడ్డి, నీ ఒక్క సవాల్ను విసిరినా ఆ సవాళ్ళు సక్సెస్ చేసుకున్నావు, కానీ నువ్వు పనిచేసేది ఇప్పుడు స్వారీ చేసేది యుద్ధం చేయాల్సింది కత్తి మెడ కింద కత్తిన ఇట్లన్నా దేవుతుంది. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. నువ్వు చేయాల్సినవి చాలా భయంకరమైన ఉన్నాయి. నువ్వు ఎట్లా చేస్తావు ఏం కథనో. 30 రోజులు, ఇప్పుడు 100 రోజులు అన్నాడు కదా, ఆ 100 రోజులలో 6 గ్యారంటీలు ఏమో కానీ నీ సీఎం సీటుకు మీ దాంట్లోనే ఎసరు పెడతారు పైలం అని కూడా చెప్పిన. గదే జరుగుతుంది. ఏమున్నది 30 రోజులలో ఎట్లా ఎంత ఘోరంగా ఉన్నదో చూడు. ఇక ఈ పాపం పోలీసు వాళ్ళకు ఏమున్నది, వచ్చిన వాళ్ళని ఆపాలి, ఎవరెవరు వచ్చిల్లు అనేది వీడియో తీయాలి, వాళ్ళ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇక వాళ్ళ పంపించాలి. ఇదే పని, ఇంకేమన్నా ఉంటుందా? పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పాపం మంచోళ్ళులే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మంచోళ్ళే వాళ్ళు. ఎందుకంటే మనం ప్రశ్నించడంలో మనం లంఘనం అవుతాం. గంతే, ఇక ఏం ఉండదు. ఇక ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం శుక్రవారం మరోసారి పయనం. లోక్సభ ఎన్నికలపైన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు. సీఎం రేవంత్ టూర్లపై నెట్టింట సెటైర్లు. రాష్ట్ర సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రశ్నలు. నేను చెప్పలే, ఢిల్లీ పాలనండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏం అబద్ధాలు చెప్పలే, నిజమే చెప్పిండు. వీళ్ళు ఏం చేయాలన్నా ఢిల్లీ నుండి ఆదేశాలు అత్తనే చేస్తారు, అప్పటిదాకా చేయరు. తెలంగాణ పరిపాలన అనేది మనోళ్ళ చేతిలో లేదు. ఢిల్లీ మనం మెడలు వంచి ఢిల్లీ కాడ మోకరెళ్ళి మన యొక్క తెలంగాణ ప్రజల పరిపాలన మొత్తం ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు. వాస్తవం ఇది. అక్కడ నుండి ఆదేశాలు వస్తేనే ఇక్కడ నుండి ఏమైనా చేయాలి, లేకపోతే సీఎం సీట్కే ఎసరొస్తుంది. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. మీరు నిజేయించుకోలేకపోయినా ఇదే సత్యం. ఇక్కడ ఒకరు చేస్తా అంటే ఇంకొకరు పోయి ఆడ పుల్ల పెట్టేస్తారు, ఇంకోరు పోయి వస్తే ఇంకోరు పుల్ల పెట్టేస్తారు. అదే కేసీఆర్ అంటే ఇట్లా ఒక్క సూప్ చూస్తే చాలు, ఎక్కడోడక్కడ గప్చుప్ అవుతారు. ఇది తెలంగాణ పన. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? ఇక సంక్రాంతి ఎఫెక్ట్. నేషనల్ హైవేపై భారీ రద్దీ. టోల్ ప్లాజాల దగ్గర బారులు తీరిన వాహనాలు. ప్రజలు నగరం నుండి తమ ఊళ్ళకు పయనం. టోల్ ప్లాజాని దాటేందుకు 10 నిమిషాలకు పైగా సమయం అంటూ కూడా చెప్పిన పరిధి. ఏంది 10 నిమిషాలు? దాదాపు 2 గంటలు అవుతుందట. పిల్లలు అందరూ ఫోన్ చేస్తూ ఉండే. ఏముంటుంది ఇక, అందరూ ఒక టైపు పోయినప్పుడు కాకపోతే ఏముంటుంది. ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు ఆగమాగం. ఇక ప్రజాభవన్లో వద్ద నిరసన జ్వాలలు. ప్రజలను అనడం కరెక్ట్ కాదు కేటీఆర్. ఇక చూసిర్రా, రైతులకు సంబంధించి ఓ పక్కన, ఎందుకంటే ఇప్పుడు బంద్ కదా, పండుగ సెలవులకు సంబంధించి అక్కడ. ఇక ప్రజాపాలన భవన్ వద్ద నిరసన కార్యక్రమాలు రాకపోతే ఏమవుతాయి? వీళ్ళు చేసే అద్భుతమైన పాలనకు నిరసన రాకపోతే ఏమైతాయి? ఇసుక దందా ఆగలే, ఇంకా ఎక్కువైంది. తుంగతుర్తిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా. ట్రాక్టర్లు తరలించుకుపోతుర్రు. పిడికెడు ఇసుక కూడా అక్రమ రవాణా ఉండదంటూ గతంలో మీడియా ప్రసంగాలు పట్టించుకొని ఎమ్మెల్యే సామెలంటూ కూడా చెప్పిన పరిస్థితి. మందుల సామెలకు సంబంధించి ఇగో చూడుర్రి తుంగతుర్తి. నేను మళ్ళీ చెప్తున్న కార్యకర్తలారా, మీరు మాత్రమే ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటారో నాకు అర్థం కాదు. ఆ ఇంటి పక్కన పుచ్చినప్పటి నుండి పెరిగినప్పటి నుండి చూసుకుంటా బతికినోళ్ళు, ఒకరి కష్టాలలో ఒకరు తోడైనోళ్ళు, మరి మీ ఊళ్ళల్లో మేము వాడలలో ఎందుకు ఇట్లా నాశనకాలం ఈ దిక్కుమాలిన రాజకీయాలు వచ్చినవి నాకు అర్థం కాలేదు. కానీ ఇగో ఒప్పందాలు చేసుకొని ఇట్లా చేసుకుంటారు. గుర్తుపెట్టుకోరు, ఎవడి వ్యాపారం వాంది. రాజకీయం అంటేనే వ్యాపారం. గుర్తుపెట్టు. నెంబర్ 1 బిజినెస్ ఏదైనా ఉన్నదా అంటే భారతదేశం, ప్రపంచంలోనే నెంబర్ 1 బిజినెస్ అంటే రాజకీయం. నా దేశం అయితే ఇది భారతదేశంలో హైయెస్ట్. మీరు ఎవరన్నా బిజినెస్ చేయాలనుకుంటే అన్ని పక్కన పెట్టి ఇవి చేసుకోర్రి. నేను చెప్తాను కదా,
నేటి రాజకీయాలలో బిజినెస్లకు అడ్డ అతి తక్కువ టైంలో కోట్ల రూపాయలు గడించవచ్చు. నా వందల మందిని ముంచచ్చు, రక్తం పీడించి తాగచ్చు. ఇదే పని మీరు నాశనకాలం అవుతారు. నాశనకాలం చేయడానికే వీళ్ళు చెప్పే నీతి సూక్తాలు మొత్తం మీడియా ముందు ఎట్లా అంటే కడిగిన ఆనిముత్యం లెక్క. నేను అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తా అని ఒకరు, మేము అధికారంలోకి వస్తే అద్భుతంగా ఉంటుందని ఇంకోడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వావ్ అంటని ఇంకోడు. ఈ ఊపదంపుడు ఉపన్యాసాలు తప్ప జరిగేది ఏముండదు. వాస్తవాలు తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక చూడుర్రి, ఇసుక రవాణా ఆగింది, ఇసుక దందా ఆగిందంటే ఎవని చెవుల పూలు పెడతారు వీళ్ళు. ఏది ఆగదన్న, వాస్తవాలు కొట్టే తెచ్చే వచ్చే వాళ్ళు వీళ్ళు ఒప్పందం అవుతారు. ఏంది అంటే అపోజిషన్ వీళ్ళు ఏంది అంటే అక్కడ ఉన్న ఏంది లోకల్ పరిస్థితులను చూసి వాళ్ళకి ఇంతంత కమిషన్ బేస్డ్ ఏదో వచ్చి ఉంటుంది. లేకపోతే మొన్నటిదాకా నువ్వు నడుపుకున్నావు, నేను ఏమన్నా అన్నానా? ఇప్పుడు నేను నడుస్తా, ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారి ఎలిగేషన్ అయ్యి తర్వాత 2 రోజులు హడావిడి చేయి, మళ్ళీ మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చేయి, నీ కమిషన్ నీకు పంపిస్తా అంటారు. ఇంతే ఉంటుంది. మరి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పుర్రి. ఓర్ని అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య, హన్మకొండ ఎస్ఆర్ యూనివర్సిటీలలో ఘటన. దీప్తికి సంబంధించి మొన్న ఆత్మహత్య చేసుకున్నాయి. రైట్, ఇక దీంతో పాటు మన పత్రిక ఇక చూడదు. బస్టాపులలో బారులు తీరిన ప్రయాణికులు టోల్గేట్ వద్ద సాఫీగా వెళ్లేలా చర్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాయి. ఇక చూడు, టోల్గేట్ దగ్గర మామూలుగా ఉన్నదనుకుంటుర్రా, మామూలుగా లేదు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చారు. కేసీఆర్ పాలన పోరాటం వల్లనే తెలంగాణ. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. ఓడిపోయినా మేము ప్రజలను వదిలేసేది లేదు, ప్రజలే మాకు దేవుళ్ళు హరీష్ రావు. మెదక్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించిన హరీష్ రావు. తెలంగాణ నుంచి కేసీఆర్ను ఎవరు వేరు చేయలేరని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధాలతో తెలంగాణలో గెలిచిందన్న హరీష్ రావు. వాస్తవం ఇదైతే నిజం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడిందన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న, అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ ఉద్యమం తలపెట్టిండు, నాయకులను తయారు చేసిండు, ఒక సైన్యాన్ని తయారు చేసిండు. వాళ్ళందరూ కూడా దానికి అధ్యక్షులు ఇతరత్రు ఉన్నారు. ఆ తర్వాత ఈయన బాటలో వాళ్ళందరూ నడిచిలు. ఆ తర్వాత అందరూ కలిసి పోరాటం తారాస్థాయికి చేరింది. ఇక ఏం చేయలేని పరిస్థితి, విధి ఏం చేయలేని పరిస్థితిలో సోనియా గాంధీ ఇవ్వాల్సి వచ్చింది. సోనియా గాంధీ ఇత్తనే వచ్చిందంటే అది రాంగ్ స్టేట్మెంట్. ఏమి చేయలేని పరిస్థితులలో ఇక ఏ మార్గం లేకపోవడం వల్ల ఇవ్వాల్సి వచ్చింది. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ నుంచి, తెలంగాణ అనే పదం కేసీఆర్ను వేరు చేసే ప్రయత్నం చేసినా అది మనకే నష్టం. ఇప్పటికే మార్పు అని తెచ్చి లొట్టపీసు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో పెడితే 30 రోజులలో ఎన్ని సంఘటనలు జరిగినాయండి? రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ పోతున్నాడండి? ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, కొంచెం ఆలోచించండి. ఇక ధరణిలో దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు, పరిష్కార మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫారసు. అప్పుడు ఎప్పుడో హైకోర్టే చెప్పింది 13-14 అంశాలకు సంబంధించి చేర్పులు చేయరి సరిపోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఈసారన్నా మరి ఏమైనా చర్చిస్తారా, లేకపోతే అదేంది 3 నాళ్ళ ముచ్చటగానే ఇట్లా చూడంగానే అయిపోతే ఏమవుతుంది అనేది కూడా మనం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఊరెళ్తున్నా జర భద్రం, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ దండోరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీరేం లేదు, ఊరికి పోతే ఇక్కడ ఉన్న డబ్బులు, నగలు, దొంగలు మన్ను మశానం పాడుపడతారు. మీరు పోయేటప్పుడు ఆ సీసీ కెమెరాలో లేదా ఇంటి ముంగటల్లో, ఇంటి వెనుకలలో, దాంతోపాటు మీరు ఏ కాలనీలో ఉంటారో ఆ కాలనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు అక్కడ పోలీస్ స్టేషన్కి మీరైతే సమాచారం అందిరి. పక్కా కూడా ఇవాళ రేపు మన నీడని మనమే నమ్ముకునే పరిస్థితులలో ఉన్నాం. నిజంగా అభద్రతాభావంతో బతుకుతున్న రోజులేవి. నిజంగా స్వేచ్ఛగా హాయిగా బ్రతుకుతున్నది అంటే ఎవ్వరు లేరు వాస్తవానికి. ఇక కొన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని హేళన చేసి అంటారు, కానీ ఇక మనకెందుకు మళ్ళా. రైట్, కార్గో షెడ్డుకు వెళ్ళలేదు, సర్వీసింగ్కు మాత్రమే వెళ్ళింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ అదే ప్రజలు మనల్ని 2 సార్లు గెలిపించారని గుర్తుంచుకోవాలని హితవు. ప్రజలు మన పార్టీని కూడా పూర్తిగా తిరస్కరించలేదని వ్యాఖ్య అంటూ చూడొచ్చు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని గత ఎన్నికలలో సరిగ్గా పట్టించుకోలేదని, ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ప్రజలు తప్పులు చేశారనడం సరికాదు, ఇక నుంచి బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడొద్దు అంటూ హితబోధ కూడా చేసింది. ఈయన నిజమైన హీరో. తప్పంతా నాదే, మా నాయనది కాదు, మా అక్కది కాదు, మా చెల్లెది కాదు, ఎవరిది కాదు, తప్పు నాదే, దీనికి పూర్తి బాధ్యత నాదే అంటూ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు కేటీఆర్. వాస్తవాన్ని ఆలోచించండి. కేటీఆర్ అనే వ్యక్తి ఏం చెప్పిండు తెలుసా?
తప్పు నాదే, ఈ ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా అంటూ చెప్పిండు. ఇది కదా హీరో లక్షణం. వాస్తవాలు ఇవ్వండి, అబద్ధాలను మీకు అందంగా చూపెడితే ఆడ మంచిగా అనిపిస్తానట. బెల్లం లెక్క ఈగలు వాళ్ళనట్టు ఇతర ఛానళ్ళు చూస్తారు, చూడుర్రి మంచిగా ఉంటుంది. ఇదేంది అంటే రియాలిటీ ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు, కాంగ్రెస్లో నా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఒక్కళ్ళు అనమనుర్రి, తెల్లారి భూకంపం వస్తుంది కాంగ్రెస్లో. కొన్ని ఎంత ఒక నిమిషాల వ్యవధుల్లోనే భూకంపం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ చూడు ఒప్పుకున్నాడు, ఎవరన్నా మాట్లాడిలా లేదు కదా. అది స్వేచ్ఛా వాయువులు పీల్చిన తెలంగాణ, బారాస నేతలు ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కోదండరాం, బారాస పాలనలో ఆంక్షలు భయం చూసామని ఇప్పుడు తల మీద ఆ భారం తగ్గినట్లుగా అనిపిస్తుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇక కోదండరాం సార్ సంబంధించి కొన్ని రోజులే ఎందుకు మా అంటే ఒక 3 నెలలు, ఇదేంది జనవరి నెల, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది ఇదే నేతలు మళ్ళీ అప్పుడు ఏమంటారు మనం విందాం. ఖచ్చితంగా కూడా ఉంటుంది, నేను చెప్తున్నా కదా. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సరే నోటిఫికేషన్ విడుదల చేసిళ్ళు, మరి ఈ నోటిఫికేషన్ చల్లకుండా మంచిగానే ఉన్నది కానీ గతంలో జరిగిన పరిస్థితులు ఏంది అంటున్నా. గతంలో జరిగిన పరిస్థితుల సంగతి ఏంది, మరి వాటి విషయాలు ఏడిపోయినాయి, ఏం కథ, అవి ఏమైపోయినాయి. ఇగో ఇదేంది దిశ పత్రికకు సంబంధించి మనకు ఎవరో వెచ్చిర్రు. దిశ పత్రిక 2 రాష్ట్రాలలో వారికి ఉన్న హాస్పిటల్ వాళ్ళకి ఉన్న ఐవీఈ సెంటర్ కాపాడుకోవడానికి ఉంది. గతంలో వీరిపై చాలా కేసులు ఉన్నాయి. హాస్పిటల్స్పై ప్రశాంతి హాస్పిటల్, బంజారాహిల్స్లో అతను ఉన్న ఇల్లు మరో జాగా మీద కబ్జాలో ఉన్నాడు. బాధితులు గత 10 సంవత్సరాల నుంచి నాయకుల వద్ద తిరుగుతున్నారు. ఆయన న్యాయం జరగట్లేదు. ఇంట్లో దేవుడి దగ్గర జ్యోతి పెట్టుకొని పూజలు చేస్తున్నారు. నీ మీద నిందలు వేయడం ఆకాశం మీద ఉమ్మినట్లే. రేవంత్ ప్రజల కోసం రాలేదు, పంతం కోసం వచ్చాడు. ఇగో చూసిర్రా తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క ఆగ్రహ జ్వాలలను వాళ్ళు చెప్తున్నారు మెసేజ్ రూపంలో. వాళ్ళు చెప్తున్నారు, ఎట్లా మెసేజ్ రూపంలో చెప్తున్నారో మీరే చూడరు తెలంగాణ ప్రజలారా. అర్థమైందా ఇప్పటికైనా? ఏంది అంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కల కోసం ఉన్నది. వాస్తవం తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా. నా మీదేదో బురద జల్లుడు ఏమొస్తుంది, చల్తే చల్లుకోరాని కుక్కలు మోరుగుతున్నాయని చప్పుడే కూకుంటాం. ఇక అప్పుడప్పుడు మరీ అవి ఎక్కువ చేసినప్పుడు కొద్దిగా మనం కూడా స్పందించకపోతే అవి మితిమీరిపోతాయి. అర్థమైందా? వాళ్ళు ఏంది పత్రికల సంగతి ఏంది అనేది చెప్పినా కదా. రైట్, ఇక నమస్తే తెలంగాణ అయినాక ఆ పత్రికల తాట తీయాలి ఇవాళ. రైట్, వి వాంట్ జస్టిస్. ఆకుపచ్చ ఆందోళన ఎక్కడా? తెలంగాణలో. దేనికోసం? ఈ పిల్లల చదువుల కోసం ఉపాధ్యాయులు రానంటున్నారా? తిండి పెట్టడానికి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించి ఏమన్నా అవుతున్నాయా? అది కాదు. ఏంది అంటే మా యూనివర్సిటీ దాదాపుగా 5 లక్షల మొక్కలున్నాయి సారు. హైదరాబాద్ మొత్తం ఎక్కడ తిరిగినా అన్ని మొక్కలు ఉండవు. అలాంటి గొప్ప యూనివర్సిటీ, దేశంలో 4వ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీకి అద్భుతమైన పేరుంది. దాంట్లో చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు దేశ విదేశాలలో అద్భుతమైన స్థానంలో ఉన్నారు, శాస్త్రవేత్తలతో సహా. అలాంటి యూనివర్సిటీని మేము తీసేస్తామంటే ఏం చేయాలి? ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు తీవ్రతరమవుతుంది. జీవ వైవిధ్యానికి అలవుగా ఉన్న భూములను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 55ని రద్దు చేయాలని నినాదిస్తూ హైదరాబాద్లోని విద్యార్థులు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. తరగతులు బహిష్కరించి బయో డైవర్సిటీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనకు మద్దతుగా ఖమ్మం జిల్లా అసూరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు కూడా వచ్చిర్రట. ఇక చూడరు నా పిల్లల గోస చూడరు. నా తెలంగాణలో చెప్పిన చదువుకు సంబంధించి ఆ బడికి ఏమన్నా అయితే ఎంత తాపత్రయపడతాలో చూడరు. ఇది నా తెలంగాణ పోరాట స్ఫూర్తి, ఇది నా తెలంగాణ అంటే. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా? ఇది నా తెలంగాణ చరిత్ర అంటే. తెలంగాణ బిడ్డలంటే రోషం పౌరుషం ఉన్నోళ్ళు, నాది అనుకుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటే నిలబడేటోళ్ళు, అచ్చం నాలంటోళ్ళు. ఇక ఆంధ్ర చెప్పులు మోసి ఆంధ్ర బూట్లు మోసేటోళ్ళతో మనకు సంబంధం లేదు. అది ఏదో దరిద్రం పాడుగాను తెలుసో తెలియక తెలంగాణ ప్రజలు నెత్తినేసుకున్నారు. కానీ ఆ రోజు ఈ విషయాలను బయటకు వస్తే మంచిగానే ఉండు. అలా నా తప్పిదం కూడా ఉంది ఆ ఘనకార్యంలో. అందుకే క్షమించామని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కోరిన. అర్థమైందా? ఇక మొత్తానికి
మన తెలంగాణలో ఒక్కొక్కటికి పొతం చేద్దామని చెప్పారు. ఏమన్నారు? బంగారు గిందెలు బంగారు పల్లెలు ఉంటాయి వచ్చిన అన్నిడ మట్టి పిల్లలు మట్టి కుండలే ఉన్నాయి, ఇక ఏం చేయాలి చెప్పుర్రి అన్నారు. అందుకోసమే ఇగో ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడరు తెలంగాణ ప్రజలారా, నా ఆడబిడ్డలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు ఏం పోరాటం చేస్తున్నారు భయ్. చదువు చెప్పిన బడి కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం. 5 లక్షల మొక్కలు ఉన్నాయి, దాదాపుగా 61 రకాల జీవ వైవిధ్యానికి సంబంధించిన వృక్షాలు ఉన్నాయి. ఆడ అద్భుతం ఉన్నది. మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరైనా పోవాలంటే పోయి చూసిరారు, చూసి వచ్చినాక మాట్లాడు. నిన్న మేము పోయినాం కాబట్టి చెప్తానని. ఇక అది ఒక ముచ్చట అయితే, ఇగో ఇది ఇంకో ముచ్చట. ఇక వీళ్ళకి సంబంధించి మరి వీళ్ళని ఏమనాలి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఇనురి ప్రజా ఆగ్రహ భవన్ హైదరాబాద్లోని ప్రజాభవన్ ప్రజా ఆందోళనకు వేదికగా మారింది. శుక్రవారం అటు నిరుద్యోగులు ఇటు మధ్యాహ్న భోజన వర్కర్ల నిరసనకు దిగారు. ప్రజాభవన్ లోపల బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని యువత నెలల తరబడి పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను జీతాలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మరోవైపు కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో 46 రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామన్న రేవంత్ తన మాట నిలబెట్టుకోవాలని నినాదించారు. నేనేమని చెప్పినా, ఈరోజు మీరు ప్రజాభవన్ అంటున్నారు, ప్రగతి భవన్ పేరు మార్చినా అని చెప్తున్నారు కదా. ఇదే ప్రజాభవన్ దగ్గర రేపు భవిష్యత్తులో ఇదే రివర్స్ అయి కాంగ్రెస్ పార్టీ పతనానికి ప్రారంభమవుతుంది. కాదంటే చూడూరు అంటే 30 రోజులలో కనబడ్డది. నేను చెప్పిన కదా, చాలా ముందు చూపుతోని ప్రతి విషయాన్ని అధ్యయనం చేసిన తర్వాత వాస్తవాలు తెలంగాణ ప్రజలే చెప్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ ఫిర్యాదులు ఇచ్చడం ఓకే, ఆ ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేయాలి? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అవుతుంది. ఇది కూడా గంతే. ఆడికి పోతే ఏమైనా మినిస్టర్లు కూర్చుంటున్నారా? గంట సేపు ఉంటే వాళ్ళకి ఎక్కువ, గంట సేపు ఉంటే కాళ్ళ కింద ఏదో ముళ్ళులు గుచ్చినట్టు అవుతుందట వాళ్ళకు. ఇక చూడరు ప్రజా ఆగ్రహ భవన్ అయిపోయింది. ఇంకా రేపు ఇక్కడ నిరసనలు, ధర్నాలు, రాస్తోరోకలు గట్టిగా అయితే. ఎందుకంటే ధర్నా చౌక్ అనుకోకరే, మా ఫిర్యాదులు, మా సమస్యల వలయం ఎక్కడుందో అక్కడనే మేము పోరాటం చేస్తామంటారు వీళ్ళు. అవును, వాస్తవం ఇది. రేపు భవిష్యత్తులో వీళ్ళకి న్యాయం చేయాలి. మరి విపక్షంలో ఉన్నప్పుడేమో హీరో లెక్క మాట్లాడుతారు, ఇప్పుడు జీరో లెక్క మౌనంగా ఎందుకుంటున్నారు అనేది కూడా తెలంగాణ ప్రజల యొక్క సందేహం. ఇక ఇదో కథ. మళ్ళా కోయినా నీళ్ళ వెనుక మహామంతనాలు. కోయినా నీరు మనకు రావాల్సింది కర్ణాటక నుంచే. ఆ నీటితో కర్ణాటక కరెంటు ఉత్పత్తి చేసుకునే వీలు. నీటికి బదులుగా మహారాష్ట్ర కరెంటుకు ఇచ్చేది తెలంగాణనే. 30 టీఎంసీలతో కోయినాతో 1200 మినీ యూనిట్ల ఉత్పత్తి. మన కొరత పూడ్చేందుకు బహిరంగ మార్కెట్లలో కొనుగోలు ఒప్పందం కుదిరితే మహారాష్ట్ర కోసం కూడా కొనాల్సిందే. ఆ మొత్తాన్ని బహిరంగ మార్కెట్లలో 700 కోట్లు. మనకొచ్చే నీటితో పైసా ఖర్చు లేకుండా కర్ణాటకలో కరెంటు ఒప్పందం భారం మోయాల్సింది మాత్రం తెలంగాణ. మహారాష్ట్రతో ఒప్పందం కుదిరితే జరగబోయేది ఇదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇవో నేను చెప్తున్నా కదా, ఆడ గ్యారంటీ. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరిగింది, కర్ణాటక ఎన్నికల తర్వాత ఏం జరగబోతున్నది చెప్పిన కదా. ఏం లేదు, మసిబూసి మారేడుకాయ చేసి మన తెలంగాణ ప్రజలను అందరినీ పిచ్చోళ్ళని చేయకపోతే నన్ను అడుగురి. వీళ్ళకి ఇట్లనే ఉంటాయి. మీకేమో లోపాయికార ఒప్పందాలు తెలివయ్యా, వాస్తవాలు తెలియదు. ఏమన్నా అంటే కామెంట్లు పెట్టుడా, 2 ఫోన్లు చేసుడా, లేకపోతే ఏదో అన్నాడు. కానీ ఇది ఏంది, దీని వెనుక కథ ఏంది? చేయరి, స్టడీ చేయరి. మరి మనం అక్కడి నుండి నీళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి? మన దగ్గర ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉన్నాక ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఎందుకు గిట్ల గివిలు చేస్తున్నారు అనేది ఆలోచించారు తెలంగాణ ప్రజలరా. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? నిజాలు చాలా క్లారిటీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వాడాలి, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఆంధ్రోడి బూట్ల పాలయ్యిందిరో తెలంగాణ. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన అనుకుంటానా? చంద్రబాబు వెనుకుంచి నడిపిస్తానని చాలా మంది అంటారు. మరి నిజాలు ఏందో అవే తెలవాలి. ఏం లేదు, కర్ణాటకను బతికేనీకే తెలంగాణను ఆగం చేస్తున్నారు. తెలంగాణను ఆగం 16 పాలు చేస్తారు. కుక్కలు చింపిన ఇస్తారా తెలంగాణ చేయకపోతే నన్ను అడుగురి. ఆల్రెడీ వాళ్ళ లోపల భూకంపాలు వస్తున్నాయి, వాళ్ళ లోపల అన్నీ జరుగుతున్నాయి. ఇక రైతు 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 పాడుగాను నీ రాత అంటారు కదా. ఇక ఇదే అవుతుంది. వ్యవసాయం మోటార్లకు జియో ట్యాగింగ్. ఇది ఎందుకు నాకు అర్థం కాదు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు. ఫిబ్రవరి 28లోగా ట్యాగింగ్ పూర్తికి ఆదేశం. వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టేందుకైనా అసలు ఎందుకు పెడతారు? ఇది ఏం అవసరం? ఏమవుతుంది దీనివల్ల?
ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది సెల్ ఫోన్లో ఉన్న ఆ యాప్లో మీటర్లు వివరాలను నమోదు చేసి జియో ట్యాగ్ చేయాలని తెలుపుతున్నారట. దేనికోసం ఇది? రేపు పొద్దుగాల మీ మోటార్లకు మీటర్లు పెడతారు. గంతే తెలంగాణ ప్రజలరా. రేపు రైతులు ఇప్పుడు రైతు బంధు వస్తా లేదంటారు కదా, రేపు పొద్దుగాల సారు నువ్వే రేపు పొద్దుగాల కేసీఆర్ కోసం తెలంగాణలో ఉన్న ఇప్పటి వరకు ప్రశ్నించిన గొంతుకలు అందరూ మొత్తం A to Z అందరూ కేసీఆర్ కోసం రేపు పొద్దుగాల పనిచేయపోతాను అన్నాడు. కేసీఆర్ ప్రమేయం లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేస్తారు చూడు. తమ స్వార్థాలు అన్నీ కూడా అక్కడ కనుక కాంగ్రెస్తో వాళ్ళకున్న ఒప్పందాలన్నీ బెడిసి కొడితే 60 రోజులలో మళ్ళీ కేసీఆర్ రావాలని మొత్తం చెప్పని చెప్తారు. ఇప్పుడు నేను ముందు చూపుతో చెప్తే ఏమవుతుందంటే, అయ్యో అప్పుడే పసిబిడ్డ కదా దాన్ని ఎందుకు ఆగం చేస్తున్నావు రంజిత్ అంటున్నావు. అవునా బిడ్డ, మరి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారట, ప్రభుత్వ అలవెన్సులలో ఎందుకు తిరుగుతున్నారట, వాళ్ళకంత భద్రత ఎందుకట, సామాన్యులు లెక్క తిరగమని రాదు. లేదు ముఖ్యమంత్రి కదా, మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు జీతం తీసుకుంటా నేను ట్యాక్స్ కడతలేనా, నా పైసలు కదా, నా జీతగాడు కాదు ఆయనే, అందుకే ప్రశ్నిస్తాను. ఇక అయిపోయింది. రేపు పొద్దుగల రైతుల జీవితాలను కూడా ఆగం చేస్తారు. మీరు చూడాలి. ఇక చూడరు తెలంగాణ ప్రజలు రేపు రైతుల పరిస్థితి కదే అవుతుంది, అన్నీ కదా. ఇగో గ్యారంటీ దరఖాస్తుల గాయబ్ అయిపోయింది. మరలంపేట గ్రామస్తుల దరఖాస్తులు మిస్సింగ్. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కొట్టుకున్న జీపీ కార్యదర్శులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సిరిసిల్ల జిల్లాలో ఘటన అంటూ చూడొచ్చు. పగడ్బందీగా డాటా ఎంట్రీ అన్ని శాఖలు పట్టించుకొని లోపాలు సరిదిద్దాలి. సబ్ కమిటీ సమావేశంలో మంత్రుల ఆదేశం. ఏమైందిడా? గ్యారంటీలకు సంబంధించి మనం అప్లికేషన్ చేసుకున్న ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయినాయట. ఆ మిస్ అయిన ఫామ్లకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీరే చూడాలి తెలంగాణ ప్రజలరా. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. గ్యారంటీలు ఏమైపోయినాయి, రోడ్ల మీద కనబడ్డాయి, మొన్న ఫ్లైఓవర్ మీద ఇంకోటి గట్లనే అయిపోతాయి. ఏం కాదది. ఇక ఇక్కడి వరకు ఇవి నిజమైన వార్తలు. ఇవి ఇప్పటి వరకు నేను చెప్పిన వాస్తవాలు. ఇక ఇవన్నీ లఫూటు ముచ్చట్లు. ఇక చూడురి ఎట్లా ఎంత బదనాన్ని చేస్తారో. టీఎస్పీఎస్సీకి పాలనా మండలి కొత్త నోటిఫికేషన్ ఏర్పాటు. డిజిటల్ రంగంలో దిశ ట్రెండ్ సెక్టర్. వావు. ఇదో వార్త. భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే. 143 ఎకరాల గ్రే హౌస్ భూమి ప్రభుత్వాందే. 6 కోట్ల వజ్రాలు పట్టివేత. 26/11 సూత్రధారి హఫీజ్ అబ్దుల్ మృతి. చేతులు కాలేక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరిస్తున్న కేటీఆర్. రాశిలు చూడురి. స్ట్రాటజీ ఎట్ ఢిల్లీ అట. లోక్సభపై సీఎం రేవంత్ ఫోకస్. తెలంగాణలో ఎన్నికలు ఢిల్లీలో జరుగుతున్నాయి, లోక్సభ ఎన్నికలు. చూడు ఈయన రాతలు చూడు. ఈయన రాతలు చూడు. నామినేటెడ్ సెలెక్షన్స్ కసరత్తు మొదలు. అప్లికేషన్ డాటా ప్రాసెసింగ్ పూర్తి. పురుడు పోసిన ఎమ్మెల్యే. గివ్వే రాయి నువ్వు భజన. ఇట్లా చెక్క భజన చేత రేపు పొద్దుగాల ఎవరన్నా తీసుకొస్తావు, నేను భజన చెప్పిస్తాను పేపర్ ఖచ్చితంగా. రేపు పండుగ పూట చూడు ఒక 7-8 మందిని పట్టుకొచ్చి భజన చెప్పిస్తావు. ఈయన ఏంటంటే మంత్రి పదవి కావాలి. ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి కావాలి. ఈ మంత్రి పదవి కోసం ఏమైనా చెప్తారు ఈయన. చూడు పందెం కోటి బతికిపోయింది. యూనివర్సిటీ పై సీఎం ఫోకస్ అట్ట. రుణమాఫీ ఒకేసారి. చూడు ప్రజల్ని మోసం చేసేటి. కేవీలో అక్రమాలపై యూజీసీ సీరియస్. టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్లు. కోటి దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి అయిపోయిందట. ఓ కొడుకు మిర్చి రేటు తగ్గిస్తే చర్యలు. ఓ కొడుకు చూడు ఎంత ఘోరమంటే కేసీఆర్ మీద ఒక ఏంటంటే రక్తం కక్కినట్టు, మొత్తం విషరక్తం కక్కినట్టు చేసిరు భజన, తిట్టిరు. చూడు ఇప్పటికైనా మారతలేరు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు కూడా కేబినెట్లోకి కోదండరాం ట్రాక్ తప్పిన ట్రాక్ విశ్రాంత ఉద్యోగి అత్యంత పొడవైన సముద్ర సేతు. చూడు పల్లెకు పయనమైన ప్రజలు. చూడు కారుకు సర్వీసింగ్. ఈనాడు పాపం ఈయన అయితే చంద్రబాబే అంటారు ఆంధ్రప్రదేశ్లో. టీఎస్పీఎస్సీ దరఖాస్తు క్షిపణి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు. ఇంకేమున్నాయి పథకాలు పక్కదో అయిపోయింది. ఇలా ఏంది తెలంగాణ వార్తే లేదు. మన ఎవరిది కేటీఆర్ వార్తే లేదు. అంటే పేకుడు వార్తనేనా? చూడు వీళ్ళు ఎట్లా రాస్తారు కేసీఆర్ మీద విషయం. ఇది మా జగనన్న వత్తడు కలుతాడు పోతాడు, కానీ మా జగనన్నకు మరి అంత ఎందుకో సంతులపూర్ ఉన్నట్టున్నది. ఇలా కూడా రాయారు చూడన్నా. ఏముండదు. మూలకేసిళ్ళు అయిపోయిందా. అయినా నువ్వైతే దండవరా స్వామి. ఏం జర్నలిజం చేసి పాడబడ్డావో ఏం కథనం. 2 గంటల ప్రయాణ కాలం 20 నిమిషాలే. అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని ముంబై. చూడు అక్కడ ఆయనది భజన. ఇక్కడ ఈయనది.
పెట్టుబడుల కోసం దావోస్. ఇగో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎట్లనన్నా బదనాం చేయాలని కుట్ర రాస్తారు వీళ్ళు. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు అంటే 3 ఫోటోలు వేసి ఇక రాసిండు. మరి ఎవరా కీలక నేతలు? హరీష్ రావు వీళ్ళు సరే ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు లేరు. ఇక చూడుర్రి భజన సల్లగుండా. ఇక చూడు టీఎస్పీఎస్సీకి బోర్డుకు వేలైందట. మరి తప్పులను వీళ్ళ తాత తీసుకొచ్చి చెప్తాడో. ఔటర్ రింగ్ రోడ్ చీటరు, లబ్ధిదారుల ఎంపిక గ్రామాలలోనే. ఇక చూడుర్రి రహదారులపై సంగ్రహం. మొత్తం ఈ భజనకారులు దయచేసి గుర్తించాలి మీరు. తెలంగాణ ప్రజలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉండేదే మీకోసం. నేను మళ్ళా చెప్తున్నా, దీన్ని ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో నేను చెప్తా. మీరు ఇంకొకటి కూడా మర్చిపోకూరు, 9908572666 అనే నెంబర్కి మీరు సహాయం కూడా చేయండి. గూగుల్ పే, ఫోన్పే ఇతరత్ర కూడా చేయండి. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, నేను వినమ్రంగా మీకు ఒక అంశాన్ని చెప్తున్నా. కేసీఆర్ను తిట్టే ప్రోగ్రాము మొన్నటి వరకు పెట్టిల్లంటే యాక్సెప్టబుల్. సరే, ఆయన ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా కేసీఆర్ను పట్టుకొని తిడితే ఏమవుతుంది? ఆయన తప్ప అయిపోయింది, ఆయన విపక్షంలో కూకున్నాడు, అయిపోయింది. కాబట్టి ఈ లంగదొంగ పత్రికల సంగతి చూడు రిజరా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే సంబంధించి ఈ పేపర్లను చూడకపోతేనే మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. అనవసరంగా అవి చూసి ఇంకా టెన్షన్ పడే బదులు ఊకున్నది ఉత్తమం అంట నేను. అవునా కాదా? నిజమే మాట్లాడుకుందాం తెలంగాణ ప్రజలారా. చెప్తున్నా కదా, విపక్ష పార్టీలు అవి చూడకుంటుంటేనే మంచిది. అంత భజననే, మొత్తం భజననే. చూడుర్రి ఒకసారి తెలంగాణ ప్రజలారా. ఇక మీరు ఒక్కటే చేయాలి, వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేపిర్రి, ప్రతి ఒక్కరికి చెప్పుర్రి తెలంగాణలో వాస్తవాలు ఏంది, ఏం జరుగుతున్నది. మరి రంజిత్ ఇంత మంచి ముచ్చట చెప్తాడు, మరి నా పక్షాన గట్టిగా నిలబడి మీరే పోరాటం చేయాలి.